మీరు సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీ కట్టమైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పూజలు చేయబడును. నమ్మిన స్త్రీ లేదా అబ్బాయి రావడానికి పరిహారం చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఫోన్ నెంబర్ 9515466718. సమస్యల గండం ఈ రోజే పొంచి ఉంది. ఇలాగే జరగబోతుంది. ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వీడియో చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నమ్మకంతో వీడియోని తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఏ పని అయినా పద్ధతిగా, సున్నితంగా చేయాలని ఈ రోజు చూస్తారు. కానీ ఈ సమయంలో పరిస్థితులు కొంచెంగా విరుద్ధంగా ఉండబోతున్నాయి. సమస్య చిన్నదే అయినా అది కలత కలిగించేలా ఉంటుంది. ఈ సమయంలో సమస్యలు 2-3 స్థానాల్లో కనిపిస్తాయి. ఇంటి లోపలి సమస్యలు, పాత ఒత్తిళ్లు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆఫీస్ లేదా వ్యాపారంలో విరుద్ధ వాతావరణం, ఆర్థిక సమస్యలు, ఖర్చులు కూడా ఊహించని రీతిలో పెరుగుతాయి. ఇక శని ప్రధాన గ్రహం కాబట్టి ఈ రాశి వారికి తరచుగా ఇలాంటివి వస్తుంటాయి. పాత విషయాలు ఒక్కసారిగా తలెత్తుతాయి. పాత రుణాలు, పాత తగువులు, పాత మాటలు కూడా తిరిగి గుర్తు చేస్తాయి. సమయం అసహనంగా అంటుంది. సమయం అసహాయంగా నశిస్తుంది. ఇక ఈ సమయంలో కూడా ఏ పని ఒకేసారి పూర్తవదు. ఒక పని మొదలు పెడితే రెండో పని ఆపుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైన సమస్య సమయ నిర్వహణ. ఇంటి పనులు, ఆఫీస్ పనులు, బయట పనులు అన్నీ కలిసిపోతాయి. ఎవరు ఏ పని చేయాలో స్పష్టత ఉండదు. కొంత కలత కలుగుతుంది. ఈ సమయంలో చికాకు ఎక్కువగా ఉంటుంది. ఊహించని ఖర్చులు అయితే తప్పవు. మీ ఇంట్లో ఎవరినో ఒకరిని డాక్టర్కి చూపించాల్సి రావచ్చు. పాత బిల్లులు చెల్లించాలి. చిన్న సప్లయర్లు డబ్బు అడగొచ్చు. అప్పులు కూడా వెనకడగొచ్చు. ఈ సమయంలో వసూలు చేయాల్సిన డబ్బులు ఆలస్యమైపోతాయి. సమస్యల కన్నా పెద్దది మనసు సమస్య అవుతుంది. చిన్న మాటలు కూడా గాయపడతాయి. కుటుంబ సభ్యులపై అసహనం పెరుగుతుంది. ఎవరి మాటలైనా అవమానం కలిగేలా అనిపిస్తాయి. పాత విషయాలు గుర్తొచ్చి మనసు కలత చెందుతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్లు, పిల్లల మధ్య విరుద్ధ భావాలు ఉండొచ్చు. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. చిన్నపిల్లలతో ఈ రోజు తగువులు తగ్గించండి. ఎవరైనా బంధువులు రావడం వల్ల తాత్కాలికంగా కలత రావచ్చు. ఇక ఈ రోజున సమస్యల గందరగోళం తాత్కాలికం మాత్రమే. ఎలాంటి పని అయినా తూర్పు దిశలో కూర్చొని చేయండి. వాస్తు ప్రకారం శాంతి కలుగుతుంది. ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి లేదా శని భగవానునికి దీపారాధన చేసుకోండి. గత సమస్యలపై ఈ రోజున ఎటువంటి కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. పాత బిల్లులు, డాక్యుమెంట్లు పునః పరిశీలించండి. పొరపాట్లు ఎక్కడో ఖచ్చితంగా తెలుస్తాయి. వాణిజ్య సంబంధాల్లో పెద్ద మాటలు ఇవ్వద్దు. సమస్యల గందరగోళం ఈ సమయంలో కొంచెంగా అసహనమైతే కలిగిస్తుంది. కానీ ఇవి ముందే క్రమంగా పరిష్కార దిశలో వెళ్తాయంటూ ఆలోచన చేయండి. సమయానికి సమస్యలు వదిలేయండి. ఆర్థిక నష్టం ఈ రోజు అనిపించినా భవిష్యత్తు తిరిగి లాభానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. పెద్దవాళ్ల సహాయం, దేవుని ఆశీస్సులు ఉంటే ఏ సమస్య కూడా నిలవదు. ఈ సమయంలో తర్కం తగ్గించండి. తగ్గకుండా ఉంటే గనక మాటల తగువులు పెద్దవిగా కావచ్చు. అనవసరపు పనులు వాయిదా వేయద్దు. ఇంట్లో శాంతి, కోపం, వాస్తు ప్రకారం పూజలు చేయించడం, మీరు కూడా ప్రశాంతంగా ఉండడం, శని గాయత్రి జపం, హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.